హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజు అయితే అమీర్పేట్ రావడం జరిగింది. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఏంటంటే స్టూడెంట్స్కు అసలుకి అమీర్పేట్లో ఉన్న కోచింగ్ సెంటర్లన్నీ వర్క్ అంటే వాళ్ళకు ఇచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయా వస్తలేవా, అదేవిధంగా ఇక్కడ నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చాలామంది మహారాష్ట్ర నుంచి వెళ్ళి కూడా బెంగళూరు, కర్ణాటక, కేరళ నుండి చాలామంది వస్తుంటారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఒక్క అపార్ట్మెంట్లు కానీ ప్రతిదీ అన్నిట్లో కోచింగ్ సెంటర్ ఏంటంటే డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ కంప్లీట్ చేస్తారు. ఇది వాళ్ళ లోకల్లో కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అమీర్పేట్లో మెయిన్గా ఇది సాఫ్ట్వేర్ కోర్సుకు మనకు గవర్నమెంట్ జాబ్స్ వాటి కోసం కావాలంటేనేమో ఇక్కడ దిల్సుఖ్ నగర్ వెళ్తేనైతే అవి అక్కడ ప్రిపేర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా డేటా అనలిస్ట్ కానీ డేటా సైన్స్ కానీ ఇతర ఏదైనా ఫినాన్షియల్ కేటగిరీ ఎక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెళ్ళాలన్నా అమీర్పేటకి రావాలి. కోచింగ్ సెంటర్లకు మనం జాయిన్ అయ్యి అందులో ట్రైనింగ్ ఇస్తారు. దాని ప్రకారం వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుంది. దానిపైన మన ఎక్స్పెరిమెంట్ వీడియో ఏంటంటే అసలుకి జాబ్స్ వస్తున్నాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆల్సో వస్తుంది కాబట్టి ఏ విధంగా స్టూడెంట్స్ దానికి రియాక్షన్ ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మొత్తం కోచింగ్ సెంటర్సే ఉన్నాయన్నమాట. అన్ని కోచింగ్ సెంటర్ నెంబర్ ఆఫ్ టైప్స్, నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, ఐదర్ మహారాష్ట్ర, బెంగళూరు, అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నమాట. అన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. మరి జాబ్స్ అయితే వస్తున్నాయో లేవో మనకు తెలియదు కానీ ఫుల్ రష్ ఉంది ఇదంతా ఏరియా మొత్తం. ఈ బిల్డింగ్ మొత్తం, ఈ అపార్ట్మెంట్ మొత్తం కోచింగ్ సెంటర్లే. ఏ విధంగా ఉంది, ఏ వచ్చింది కాబట్టి జాబ్స్ ఉన్నాయా లేదంటే కొత్తవి క్రియేట్ అవుతున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు మణికంఠ. ఓకే, ఎక్కడ నుండి? నేను ఆంధ్ర నుండి వచ్చాను. ప్రజెంట్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ 2026లో జాబ్స్ లేక సో ట్రైనింగ్ తీసుకుందని హైదరాబాద్ వచ్చాను. ఓకే, మీది బ్యాక్గ్రౌండ్ ఏంటిది? బీటెక్. అదేవిధంగా ఇక్కడ ఏ కోర్సు నేర్చుకుంటున్నారు? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్లో సిఎస్సి డేటా సైన్స్. సో జాబ్స్ లేక ఇక్కడ పైథాన్ జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. అంటే బీటెక్లో ఆల్రెడీ సిఎస్ఏ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డైరెక్ట్ ఇంటర్వ్యూ వాకెన్ వెళ్తే ఉండవా జాబ్స్? ఉంటాయి బ్రో, బట్ మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి అందులో. సో కాలేజ్ లెవెల్లో ఏంటంటే అంత నాలెడ్జ్ నేర్పరు, మనం కూడా నేర్చుకోం. ఓన్లీ మన ఫోకస్ సబ్జెక్ట్ క్లియరేషన్స్లో ఉంటుంది కాబట్టి మనకు అంత నాలెడ్జ్ లేక నేనైతే హైదరాబాద్ వచ్చి ఇక్కడ కోర్స్ తీసుకుందామని ఏ కోర్సు నేర్చుకుంటున్నారు? అదేవిధంగా మీ గోల్ ఏంటి అసలుకి? నా గోల్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదామని. సో ఫస్ట్ నా గోల్ పైథాన్ మీద ఉంది. సో ప్రజెంట్ పైథాన్కి చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి వి షిఫ్టెడ్ ఇన్ జావా. సో ప్రజెంట్ జావా ఫుల్ స్టాక్ తీసుకుంటున్నా. ఓకే, అదేవిధంగా మీ కోర్సుకి ఇక్కడ వర్కబుల్ మీకు సాటిస్ఫాక్షన్గా చెప్తున్నారా? అదేవిధంగా ఫీజెస్ ఎంత ఉన్నాయి, యాక్చువల్గా యావరేజ్ ఎంత ఉన్నాయి, హైయెస్ట్ ఎంత ఉన్నాయి? సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు అయితే నాకు చాలా ఉన్నాయి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్లో. సో ఎందులో జాయిన్ అవ్వాలో ముందు ఎంక్వైరీ చేశా. సో అన్నిటితో కంపేర్ చేస్తే నరేసైటీ ఇస్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఒకవేళ నేను సరిగ్గా ఎంక్వైరీ చేయకపోయినా చాలామంది జాయిన్ అయ్యారంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఎంక్వైరీ చేస్తారు కదా. సో అమౌంట్ వచ్చేసి 18K వర్తబుల్. సో డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ అనేది చెప్పరు ఇక్కడ. ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా ప్రోగ్రామింగ్ అనేది చెప్తారు. అదేవిధంగా ఏఐ వచ్చింది కదా, నంబర్ ఆఫ్ జాబ్స్ కూడా పోతున్నాయి. అట్ ది సేమ్ టైం కూడా ఏఐతోని కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఏఐఎంఎల్తోని. మరి దాని మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? అవును బ్రో, నిజమే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. బట్ ఆ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకున్న వాళ్ళకే జాబ్స్ అనేది ఉంటుంది. సో మనకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ పొజిషన్లో ఉన్నట్టు ఎక్కువ ఉండాలి. ఆ నాలెడ్జ్తో ఏ అనేది ఎలా యూజ్ చేసుకుంటే మన జాబ్ ఉంటుంది. సో ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఏతో ఎలా మనకు కావాల్సిన డిజైన్లు కానీ ఫుల్ స్టాక్ తీసుకుంటే ఫుల్ స్టాక్ డిజైన్లు ఎలా చేయాలని ఆ ఏదో జనరేట్ చేసుకుంటే జాబ్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫేక్, కొన్ని రియల్ అని చాలామంది చెప్తున్నారు, మోసపోతున్నారు కొందరు కూడా. దాని మీద ఎటువంటి మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్లో కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? నాకు తెలిసిన వాటికి ఎవరికి జరగలేదు. బట్ నరేసైట్స్ ఇస్ ద బెస్ట్ బ్రో. ఎందుకంటే చాలామంది ఇది ఫ్రాడ్ అనేది చేయడానికి ఉండదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నియర్లీ 20 years నుండి ఉంది నరేసైటీ. సో ఇదైతే ఫ్రాడ్ కాదు. ఎందుకంటే మా బ్రదర్స్ గట్ట ఇక్కడే చేశారు, వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు నెక్స్ట్. సో ఐ విల్ జాయిన్ నరేసైటీ. ఓకే, థ్యాంక్స్. ఫైనల్గా స్టూడెంట్స్కు ఏం చెప్తుంటారు?
అంటే ఎక్కడనో చదువుకొని దూర ప్రాంతాల నుంచి వెళ్ళి పల్లెటూర్ల నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే రియల్గా కష్టపడి ట్రైనింగ్ నేర్చుకొని జాబ్ కొట్టమంటారా, లేదంటే ఇదన్నీ అవసరం లేదు సపరేట్గా ఏదైనా బిజినెస్ అలాంటివి ఏమన్నా చేయమంటారా? ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే బ్రో అందరికన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. లేదు ఉన్న దాంట్లోనే నాకు నాలెడ్జ్ అంత లేదంటే బిజినెస్సే బెస్ట్ బ్రో. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అందరికన్నా మించి నాలెడ్జ్ నీ దగ్గర ఉంటేనే నువ్వు సర్వే అవ్వగలవు ఇందులో జాబ్స్లో. లేదు అందరికన్నా ఈక్వల్గా నీకు నాలెడ్జ్ ఉందంటే నువ్వు సర్వే అవ్వలేదు. సో యూ కెన్ గో టు బెటర్ ఇన్ బిజినెస్. ఓకే, ఇక్కడ మనకైతే స్టూడెంట్స్ కనిపించారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఏఐ వచ్చింది కాబట్టి. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు? నేను అన్న ఇప్పుడు నేర్చుకుందామంటే ఏ నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్న. ఏ అంటే ఇప్పుడు డేటా సైంటిస్ట్ అట్లా ఉంటాయి కదా, డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 100% జాబ్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. మీకు ఏ విధంగా అంటే జాబ్ వస్తుంది అనిపిస్తుందా, ఎలా? అది మన పైన డిపెండ్ ఉంటుంది అన్న, మనం ఇంటర్వ్యూ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తేనే కదన్న మనకు కూడా ఇస్తారు అట్లానే. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, కొన్ని అల్లో కూడా డమ్మీ అంటారు, ఫేక్ అంటారు, పైసలు తీసుకొని మోసం చేసిరు అంటారు. దాని మీద మీకు స్పందన ఏంటి? మనం ChatGPT ఉంది కానీ ఇప్పుడు దాన్ని అడగాలి విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏఐ అని అడిగినా మనకు అది ఇస్తుంది కదా, మంచి మంచి ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. మనం 2-3 తిరగాలి, 2-3 తిరిగిన తర్వాత నీకు ఏది బెస్ట్ అనిపించింది, ఏది రాంగ్ అనిపించింది దానికి వెళ్ళిపోవాలి అంతే. అయితే మీది ఎక్కడ ప్రాపర్? నా వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే బీటెక్ కంప్లీట్ చేశారు? అవునన్న. యాక్చువల్గా మీ గోల్ ఏంటి? నావి. మరి ఇక్కడ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను అనుకుంటారు, అక్కడ నావి సార్ ఏది ఫిక్స్ అవుతున్నారు ఫైనల్గా? అంటే నావి ఎట్లన్నా నేను రిటైర్ అయిపోతా కదా ఒక 12 years తర్వాత. 12 years తర్వాత మళ్ళీ నేను ఇన్కమ్ సోర్స్ కావాలి కదా నాకు కూడా. అప్పుడు నా రెజ్యూమ్ పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు. అట్లా అని చెప్పి నేను ఏ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే బెస్ట్ ఆపర్చునిటీస్ అమీర్పేట అనుకోవచ్చా, వేరే స్టేట్స్ కానీ వేరే నగరాలు కానీ సిటీస్ కూడా ఉన్నాయి కదా? అట్లేం లేదండి, ఇప్పుడు అయితే ప్రెజెంట్ నడుస్తుంది ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట ఇంకా కూకట్పల్లి. ఈ రెండే అన్న మంచిగా ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా 100% జాబ్ గ్యారంటీ అన్నది అమీర్పేట ఇంకా కూకట్పల్లి రెండే ఉన్నాయి. ప్రతి ఈ అమీర్పేట్ మైత్రివనం దగ్గరలో అన్నీ శాప్ ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. అదేవిధంగా ఇంతకుముందు అతనే చెప్తున్నాడు ఇంకేంటంటే ఇందులో కూడా కొన్ని కొత్త రకమైన ఫ్యూచర్స్ కూడా ఉంటాయంట ఇన్స్టిట్యూట్లని. ఇది చాలా మందికి తెలియదు, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలుకి ఎలా ఉంటుంది ప్రాసెస్? నరేష్ ఐటీలో వచ్చేసి 2 బ్యాచెస్ బ్రో. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ప్లేస్మెంట్ బ్యాచ్ అని ఉంటుంది, సెకండ్ రెగ్యులర్ బ్యాచ్. ప్లేస్మెంట్ బ్యాచ్ ఏంటంటే వాళ్ళకి 35K అమౌంట్, రెగ్యులర్ బ్యాచ్కి వచ్చేసి 18K. సో ప్లేస్మెంట్ బ్యాచెస్కి వచ్చేసి క్లాసెస్ 8 hours జరుగుతుంది, రెగ్యులర్ బ్యాచ్కి 6 hours. ఆ 8 hours లో 2 hours ల్యాబ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి అటెండెన్స్ మెయింటెనెన్స్ చేస్తారు, ఐడి కార్డ్స్ ఇస్తారు, అన్నీ మ్యాండేటరీగా చేస్తారు. రెగ్యులర్ బ్యాచ్కి ఏంటంటే అది స్టూడెంట్ సిస్టమ్, స్టూడెంట్స్ క్లాస్కి రావచ్చు లేదా ఆన్లైన్లోనే వినవచ్చు. సో ప్లేస్మెంట్ బ్యాచ్కి వచ్చేసి ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, కానీ రెగ్యులర్ బ్యాచ్లో ఉంటుంది. బట్ వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేయాలి. ఈ 75% కోర్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఈ నరేష్ ఐటీ వాళ్ళు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారో రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి. ఎవరైతే ఆ రెగ్యులర్ బ్యాచ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై చేస్తారో వాళ్ళకి అసిస్టెంట్ ప్రోగ్రామ్, అదే ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలిజిబుల్గా ఇస్తారు. ఓకే, ఇది బ్యాక్ డోరు కొన్ని లక్షలు, ఒక 1 lakh కడితే జాబ్ వస్తుంది అంటారు. దాని మీద ఎట్లుంటుంది మరి, అది నిజమేనా అబద్ధమైన ఫేకా? అది నాకైతే తెలియదు బ్రో. ఇక్కడైతే అలాంటి ఫేక్స్ గట్ట ఏం జరగరు. ఓన్లీ ఎవరి దగ్గర అయితే కంటెంట్ ఉంటుందో వాళ్ళకైతే ప్లేస్ అవుతారు ఇక్కడ. సో అదైతే కన్ఫర్మ్ చెప్తాను. థ్యాంక్ యూ బ్రో. బిల్డింగు ఇందులోనే నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. పెద్ద అపార్ట్మెంట్లు, దీంట్లోనే మొత్తం అన్నీ ఆల్ టైప్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్, అన్నీ మొబైల్ యాక్సెస్, ఇక్కడనే టీ స్నాక్స్ ఉంటాయన్నమాట. ఇదే పెద్ద బిల్డింగు చూసుకున్నట్లయితే. ఎక్కడ చూడు గ్లాసెస్ కంటే మొత్తం మన పోస్టర్లతోనే నిండిపోయింది మొత్తం. ప్రతి ఒక్కటే అనమాట అన్నీ. అంటే ఇక్కడనే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడనే అన్నీ ఉంటాయి. ల్యాప్టాప్స్ ఇక్కడనే కొంటారు, అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ షాప్స్, బిల్డింగ్స్ మొత్తం అన్ని రకరకాల ల్యాప్టాప్స్, చిన్నవి పెద్దవి, సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ హ్యాండ్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ బిల్డింగ్ మొత్తం అదే సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి అందులో ఎక్కువ ల్యాప్టాప్ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి.
చాలా మంది. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సెకండ్ హ్యాండ్ కూడా మంచి మంచి ల్యాప్టాప్స్ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్లో కూడా. పెద్ద బిల్డింగ్ ఇదే. ఇక్కడ కొందరు స్టూడెంట్స్ అయితే కలిసిరు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం చేస్తుండ్రో, వాళ్ళ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ గోల్ అచీవ్మెంట్ ఏంటిది. హాయ్. హాయ్, నా పేరు రిజ్వాన్ అండ్ నేను స్టూడెంట్ పైలట్గా ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను అమీర్పేట్లోనే. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఏమంతా కాదు, మా పేరెంట్స్ జస్ట్ బిజినెస్ పర్సన్స్ అండ్ మై ఫాదర్ వర్క్స్ ఇన్ కువైట్, నాట్ హియర్ ఇండియా. And for the future pilots who are thinking to do join in pilots, they just need to clear their 12th plus and their maximum marks should be 50 plus and they can join into the aviations. There are so many academies. If I suggest, I'll suggest you Air of Falcon. It's in Amirpet. Usually we go there. So మీరందరూ ఏం భయపడకండి, చాలా హార్డ్ వర్కింగ్ చేయాలి ఉంటుంది, కానీ జస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కీప్ గోయింగ్, లైఫ్ విల్ బీ సక్సెస్ఫుల్ అట్ లాస్ట్. జస్ట్ 12th ప్లేస్ అయిపోయిన తర్వాత మీరు షురూ చేసేయండి, దట్స్ ఇట్. అంటే వాట్ ఈస్ ప్రాసెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏం లేదు, మీ 12th అయిపోయిన తర్వాత 15+ మార్క్స్తోని ఒక ఏవియేషన్ అకాడమీ జాయిన్ అయిపోయి జస్ట్ 6 పేపర్స్ ఉంటాయి, 6 పేపర్స్ క్లియర్ చేసిన తర్వాత 200 hours ఫ్లైట్ ట్రైనింగ్ ఉంటుంది. దట్ విల్ కాస్ట్ యూ నియర్లీ 90 to 80 lakhs. దాని తర్వాత మీరు సిపిఎల్ వచ్చేస్తాను, మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్. దాని తర్వాత ATPL చేయాలి, టైప్ రైటింగ్. దాని తర్వాత మీరు ఎయిర్వేస్లో వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ ఇచ్చి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్? ఓకే, సాలరీ ఆఫ్టర్ ATPL టైప్ రైటెడ్ ఆఫీసర్స్ అవుతారు మీరు. అప్పుడు మీకు ఫస్ట్ ఆఫీసర్ అంటారు, అప్పుడు మీకు నియర్లీ 2 lakhs ఇస్తారు. అండ్ ఆఫ్టర్ 5-6 years ఎక్స్పీరియన్స్ మీకు సీనియర్ ఆఫీసర్ అవుతారు మీరు, అప్పుడు మేబీ 8 to 9 lakhs. అండ్ ఆఫ్టర్ క్యాప్టెన్ యుల్ అప్రాక్సిమేట్లీ వీ గెట్టింగ్ 15 to 17 lakhs, అబౌవ్ 17 lakhs ఐ మీన్. ఓకే, ఇది మిడిల్ క్లాస్లకి ఇది సాధ్యం అవుతుందా? అంటే ఇప్పుడు అంతంత ల్యాక్స్ పెట్టి చదవలేరు, మరి గవర్నమెంట్ అలాంటిది ఏమన్నా హాస్టల్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు JEE అలా ఉంటుంది కదా, సేమ్ దీనికి ఆవినేషన్ సంబంధించింది, నావీకి సంబంధించింది ఏదైనా ఉంటుందా, పైలట్ సంబంధించింది? అంటే మీరు ఇప్పుడు మీకు మ్యాథ్స్ ప్రతి వాళ్ళకి, ఈవెన్ మేము కూడా అప్పర్ మిడిల్ క్లాస్, మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒక 60 to 70 lakhs సింగిల్ పేమెంట్ చేయాలంటే అప్పుడు మీరు ఏం చేయాలా, లోన్స్ ఉంటాయి, మీ రెఫరెన్స్గా ఏదో ఒకటి పెట్టి అకాడమీ వాళ్ళే మీకు ఎంతో హెల్ప్ చేస్తారు. లోన్స్ కాడ సింపుల్గా అయిపోతుంది, మనీ ప్రాబ్లం మ్యాథ్స్ ఉండదు. ఫైనల్గా ఏం చెప్తుంటారు స్టూడెంట్స్కి? ఇప్పుడు మీకు సంబంధించిన ఏది నావిగేషన్ సంబంధించిన అయినా, ఎనీ ఫీల్డ్ అయినా, అండ్ మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? మా లాంగ్ టర్మ్ గోల్ అని చెప్తే జస్ట్ టు బికమ్ ఎ పైలట్ అండ్ క్యాప్టెన్. కానీ ఇంకా ఫ్యూచర్లో పిల్లలు +12 అయిపోయిన తర్వాత ఒకటే చెప్తాను నేను, ఏం చేస్తుర్రో ఖుషిగా చేయండి, కీప్ గోయింగ్, లైఫ్ విల్ బీ సక్సెస్ఫుల్ అట్ ది ఎండ్. ఓకే, అంటే ఇప్పుడు AI సంబంధించింది, ఇప్పుడు అందులో కూడా ఏమైనా ఇన్వాల్వింగ్ ఉంటుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? దీంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మా పైలట్గా మా ఇమోషన్స్ మేము నమ్మకూడదు. మొత్తం కంప్యూటర్స్ అండ్ ఆపరేటర్స్, మాకు ATC మొత్తం AI అయితే ఉండదు దీంట్లో, మొత్తం కంప్యూటర్స్ మీదే. అంటే కంప్యూటర్గా ఒక వెదర్ డీటెయిల్గా వాళ్ళు మాకు ఇస్తారు, దీంట్లో AI అంత సంబంధించిన ఉండదు. ఎన్ని ఇయర్స్ పడుతుంటుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నువ్వు ఒక క్యాప్టెన్గా కాకుండా మినిమం అందులో ఎంట్రెన్స్లో వెళ్ళడానికి, మినిమం ఇది జూనియర్ పోస్ట్ వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ స్టడీ ఉంటుంది, అలా విధంగా ప్రాక్టీస్? మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఫస్ట్ ఆఫీసర్ ఒక 3 yearsలో అయిపోతారు. అండ్ యాజ్ ఎ ఫస్ట్ ఆఫీసర్ యూ విల్ బీ గెటింగ్ 2 to above lakhs. ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తుంటారు మీరు? ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, బీటెక్, అది ఎవరైనా కానీ చేసేది ఖుషిగా చేయండి, కీప్ గోయింగ్, దట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మీకు సాడ్ మూమెంట్ అనిపించిందా ఇప్పటి వరకు? అదేవిధంగా హ్యాపీ మూమెంట్ ఏముంటుంది? సాడ్ మూమెంట్ ఇప్పుడు చెప్పుకోండి, నేను స్టూడెంట్ పైలట్గా నాకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలంటే నేను ఒకటే థింక్ చేస్తా, నేను ఆ ఫ్లైట్లో క్యాప్టెన్ అవ్వి మా మమ్మీ నాతో ట్రావెల్ చేస్తుంటే ఎంత మోటివేట్గా, ఎంత ఖుషిగా ఉంటారో,
that's the thing which makes me improve and motivates towards myself to become captain. అదే. ఓకే, మదర్ ఫాదర్ నుంచి ఎటువంటి మీకు సపోర్ట్ ఉంటుంది స్టడీ పరంగా కానీ? స్టడీ పరంగా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇండియాలో అయినా వరల్డ్లో అయినా ఏడైనా పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారు. జస్ట్ ఒక థింగ్ చేయాలా, మీరు వాళ్ళకి ప్రూవ్ చేయాలా మీరు ఏమో మీలా దమ్ము ఉందా లేదా, అదొక్కటే ప్రూవ్ చేయండి. పేరెంట్స్ విల్ సపోర్ట్ యూ అట్ ది ఎండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎంతో ఇప్పుడు కసిగా కష్టంతో చదువుకున్నట్లయితేనే ఆ క్యాప్టెన్ అంటే ఇప్పుడు ఎంతో అది హార్డ్ వర్క్తో కూడుకుంది. అదేవిధంగా టాలెంట్, లాజికల్, నంబర్ ఆఫ్ టైప్స్ థింకింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి? అడ్జస్ట్మెంట్ ఏది లేదు, పేషెన్స్ ఉండాలా. పేషెన్స్ బట్టి మీకు మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. హార్డ్ వర్క్, డిసిప్లిన్ అన్నీ వచ్చేస్తాయి. మీకు జస్ట్ ఎక్స్పీరియన్స్, పేషెన్స్ కావాలా. ఓకే, ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఆఫ్టర్ నెక్స్ట్ జస్ట్ ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ పాస్ అవుట్ ఉండాలా 50% ప్లస్ మార్క్స్తోని. అండ్ దాని తర్వాత మీరు అకాడమీస్ ఏదైనా ఏవియేషన్ అకాడమీ షురూ అయిపోతే వాళ్ళు చెప్పేస్తారు ఇంకా అంతే. ఓకే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీతో ఉండాలా 50% ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ. ఇదే చెప్తున్నారు ఏంటంటే పైలట్ తన గోలు కాబట్టి దాని నావిగేషన్ సంబంధించిన ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుంది అవి ల్యాక్స్లలో ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించినవి కూడా ఉంటాయి అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు లోన్ ఉంటుంది కదా, మరి గవర్నమెంట్కు ఫ్రీ కోచింగ్ ఉంటుంది కదా, అది దానికి సంబంధించింది. దీంట్లో గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ ఏం ఉండదు. గవర్నమెంట్ మీకు ఏం స్పాన్సర్ చేయదు. స్కాలర్షిప్స్ ఉంటాయి. మీరు హార్డ్ వర్క్ చేస్తారు, మీకు స్కాలర్షిప్స్ వస్తాయి అంతే. అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్, ఐఐటి అని ఇంకా అలాంటివి ఉంటాయి కదా, ఏఎస్ఓ, ఇస్రో లాంటివి. దీని గవర్నమెంట్ సంబంధించినది సంస్థ కానీ లేదా? జస్ట్ తెలంగాణ అంటే ఏ స్టేట్కి ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఏవియేషన్ క్లబ్ ఉంటుంది, కానీ మీకేం స్పాన్సర్ చేయరు వాళ్ళు. మీరే పైసలు కట్టాలా. ఫర్ ఫ్లైట్ అవర్స్ 200 hours యూనిట్ టు పే 80 to 90 lakhs. ఏం స్పాన్సర్ చేయరు వాళ్ళు. స్కాలర్షిప్స్ దొరుకుతాయి అంతే. ఓకే, ఇది చెప్తున్నారు. గవర్నమెంట్ సంబంధించింది సంస్థ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన స్కాలర్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, మిగతా అంతా మనం చేసుకోవాలంటుంది. ఈ నావిగేషన్ సైడ్ ఏంటంటే ఏఐ ఇంక్లూడ్ కాదంట, టోటల్లీ డిపెండ్ ఆన్ ది కంప్యూటర్ అండ్ ఆ సిస్టమేటిక్ ముందు ఆటోమేషన్ జరుగుతుంది కాబట్టి కేవలం వాళ్ళు ఆఫ్ ఆన్ అలాంటివి సిచ్యువేషన్స్ చూసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఎన్ని నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అంటే ఇక్కడ అందరు నేర్చుకునేది ఫుల్ స్టాక్ డెవలపర్, శాప్, మెడికల్ కోడింగ్ సంబంధించినవి. ఇది మైత్రివనం ఈ స్టాచ్యూ పక్కనే ఉంటుంది అన్నమాట. చాలా రష్ ఏరియా, మస్తు మంది వెళ్తుంటారు ఇక్కడనే.